చెప్పండి మేడం. మహారాష్ట్ర రిజల్ట్ చాలా అంగరంగ వైభవంగా అయితే క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. సో దానిపైన ఒక్క మహారాష్ట్ర అనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే భారతదేశ అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారు అనునిత్యం పేదల సంక్షేమమే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను మహిళలకు కావచ్చు, యువతి యువకులకు కావచ్చు, మరి పేదవాళ్ళకి కావచ్చు, ఏ విధంగా మనం పేదవాళ్ళకి సహాయంగా ఉండాలి, చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఏ విధంగా సహాయంగా ఉండాలి, వాళ్ళకు ఉద్యోగ కల్పన ఏ విధంగా కల్పించాలి, మరి ఎంఎస్ఎంఈ అంటూ, ముద్రా లోన్లు అంటూ, స్వనిధి అంటూ ఈ విధంగా ఎన్నో రకాల మరి సంక్షేమ పథకాలను అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈనాడు మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందడం జరిగింది. ఎప్పటికీ కూడా భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. పక్క రాష్ట్రాలలో బీజేపీ బలోపేతం అవుతుంది, కానీ తెలంగాణలో ఎందుకు అవ్వట్లేదు? అసలు నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అసలు పట్టించుకోవట్లేదు అనేసి కూడా అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి మనం చూసుకున్నట్లయితే, ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదో అప్పటి నుంచే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు 60-70 ఏళ్ళు పరిపాలించినప్పటికీ కూడా భారతదేశాన్ని కానీ, భారతదేశ ప్రజల గురించి కానీ ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పరిపాలన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను, సంక్షేమ నిధులను అందజేయడం జరిగింది. ఈనాడు నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, మనం చూస్తున్నాం. గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన నుంచి మొదలుకుంటే పేదవాళ్ళకి ఈనాడు ఒక మనిషి పుట్టుక నుండి మొదలుకొని ఒక మనిషి చనిపోయేంత వరకు కూడా అందించేటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అందించేటి మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. ఏవైతే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాలు చాతగాని ప్రభుత్వాలు, చావలేని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అనునిత్యం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయాలనే ఆలోచనే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చెందించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేవు.